హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈటర్ హేమంత్. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న అమ్మవారు మా ఊరు గ్రామ దేవత. సో మేము ఇక్కడ దర్శనానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకో అమ్మవారు మా ఊరు మూగమ్మ తల్లి. సో ఈవిడ కూడా అమ్మవారు అనమాట. సో మా ఫ్యామిలీతో పాటుగా మేము ఇక్కడికి మా అమ్మ, మా అక్క, వాళ్ళ పిల్లలు అండ్ నేను, మా బావగారు, మా ఫాదర్, మేమంతా కలిసి ఈ గ్రామ దేవతలకి మా అమ్మ కోరిన కోరికల మేరకు సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది మా ఊరికి ఒక సైడ్ ఉంటే ఇంకోటి ఇంకో సైడు, అలా రెండు దిక్కులుగా ఉంటాయి. సో మేమైతే ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మేము ఈరోజు మా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. నాకైతే మా పేరెంట్స్ ఒక 1 వీక్ బిఫోర్ నుంచి చెప్తున్నారు, మీరు రావాలి, మనకి ఇలా దేవుడు మొక్కులు ఉన్నాయి, తీర్చుకుందామని. చెప్పాను కదా, ఆ మామిడి జోల అమ్మ తల్లి అని, అక్కడ కోరిన కోరికలు కూడా తీరుస్తుంది ఆ అమ్మ తల్లి. చాలా నమ్మకం అన్నమాట. సో అక్కడికి మేము ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో ఇదంతా తోట. ఈ తోటలో నడుచుకుంటూ వెళ్ళాలి. సుమారు ఒక 4 మైళ్ళ దూరం ఉంటుంది అన్నమాట. సో ఈ చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. సో మా వాళ్ళు అయితే అలా నడుచుతున్నారు. మధ్యలో ఉన్న మామిడికాయలు ఇలాంటివి ఏరుకుని వెళ్తున్నారు అనమాట. చూసారు కదా, ముందు వెళ్తున్న వ్యక్తి మా నాన్నగారండి, వెనక మా బావగారు. అంత తోట అండి, కాయలు చాలా ఫుల్గా ఉన్నాయి చూసారా తోటకి. సో చిన్నప్పుడు మేము ఈ తోటలో క్రికెట్ ఆడుకునే వాళ్ళం అండి. ఈ తోట అంతా చదునుగా ఉండేది. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఈ ప్లేస్లో క్రికెట్ స్టేడియంలో ఉండేది. సో ఇప్పుడైతే ఒక 6 ఇయర్స్ అవుతుంది, వీళ్ళు మొత్తం ఫ్లాట్ చేసి మొక్కలు నాటారు. ఇవైతే ఇప్పుడు కాస్తున్నాయి కూడా కాయలు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇది మా పక్కన ఉన్న కొండ అనమాట. సో కాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా కాస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువగా కాస్తున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చిన్న చెట్లే కానీ ఎక్కువగా కాస్తున్నాయి. చూసారు కదా, ఇవి నేను పళ్ళు ఏమో అనుకున్నాను, చేపెట్టి చూసాను కానీ కాదు, ఇంకా కాయలు ఎల్లో కలర్లో వచ్చున్నాయి. చూసారు కదా కొండ. ఈ కొండని చిన్నప్పుడు మేము ఓం శ్రీ సాయిరాం కొండ అనేవాళ్ళం. చిన్నప్పుడు అనేక రకాల కొండ పళ్ళకి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట మేము. సో చూడండి, మా వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా ముందుకి. సో ఇప్పుడు ఆ అమ్మ తల్లి గుడి దగ్గరికి ఇటు సైడ్ నుంచి రోడ్డు వేస్తున్నారని మా నాన్న చెప్తున్నాడు నాకు. చూసారు కదా, కొంచెం ఫామ్ చేశారు. సో ఆ రోడ్డు అయితే వేస్తున్నారు ఇటు సైడ్ నుంచి అని చెప్తున్నారు. చూడండి, ఏదో ట్రాక్టర్స్ వెళ్ళే రూట్ అయితే ఉంది. సో ఇదంతా కూడా ఈ ప్రాంతం ఎక్కడి నుంచి కూడా ఇంకా మామిడి జోల ఎంట్రన్స్ అనమాట. ఇదంతా మామిడి జోల ప్రాంతం. సో ఇంతకు ముందు అయితే చాలా దట్టంగా అడవులతో ఉండేది. సో ఇప్పుడు చాలా వరకు అన్నీ కొట్టేసి చదును చేయడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంది. మా చిన్నప్పుడు అయితే ఈ మామిడి జోలలోనే కార్తీక వనవాస టైంలో పిక్నిక్ చేసేవాళ్ళం. చాలామంది కూడా మా విలేజ్లో అందరం గ్రామస్తులంతా ఒకటయ్యి కార్తీక వనభోజనాలు అనేవి చేసేవాళ్ళం ఇదే తోటలో. చాలా పెద్ద తోటలు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ చేసేవాళ్ళం. చూసారు కదా, ఇవి కొండ మనకు బయట దొరకవు. ఇవి ఎప్పుడు ఆ కొండ ప్రాంతంలోనే దొరుకుతూ ఉంటాయి. బంక వైట్ కలర్ పాలుతో ఉంటాయి. చూసారు కదా, ఎంత జూబ్గా ఉందో ఇదంతా. చూడండి, ఇదంతా మామిడి జోల ప్రాంతం తోట. సో ఇక్కడ చాలా పెద్ద పుట్టలు కూడా ఉంటాయి అన్నమాట. సో నాకైతే ఒక కొండ మామిడి పండు దొరికింది ఫ్రెండ్స్, నేనైతే తింటున్నాను. సో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.
తొక్క మొత్తం ఎల్లోలో లేదు, అయినప్పటికి కూడా ఇదంటే చాలా స్వీట్గా ఉంది. మొత్తం గుజ్జుగా కూడా ఉందన్నమాట. చూసారా, చాలా గుజ్జుగా ఉండే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది తింటున్నప్పుడు. చూసారు ఇక్కడ ఎంత పెద్ద పుట్టలు ఉన్నాయో, అవి చీమల పుట్టలు అండి. నార్మల్గా మనం పాము పుట్టలు అనుకుంటాము, చెదలు చీమలు పెట్టిన పుట్టలు అంత పెద్ద ఉన్నాయన్నమాట. చూసారా, సెంటర్లో పుట్టలు చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడ మన దారిలో పెద్ద బండరాయి కనిపిస్తుంది. ఈ పక్కన మైనింగ్ జరుగుతుంది. సో దానివల్ల బాంబులకి ఆ బండరాయి వచ్చి వచ్చింది అనమాట. చూసారా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కొండమాడి పళ్ళు అండి. మా మేనల్లుడు ఈ అబ్బాయి సో నాకు చూపిస్తున్నాడు మ్యాంగోస్ దొరికాయని. ఫైనల్గా మనం అనుకున్నటువంటి మామిడి జోల అమ్మ తల్లి దగ్గరికి వచ్చేసామండి. ఇదిగో ఈ అప్లోనే పక్కన చెరువు ఉంటుంది, కొంచెం వాటర్ ఉంది. వర్షాకాలంలో ఫుల్గా వాటర్ ఉంటుందండి. పక్కన కొండ చూసారు కదా. ఇగో వచ్చేసామండి ఫైనల్గా. ఇది మామిడి జోల అమ్మ తల్లి అని అంటారు. మనము నార్మల్గా మా సైడ్ మొత్తం ఇలానే అంటారు. కానీ చాలా అంటే ఏదైనా మనం కోరికలు ఉంటే మనం కోరుకుంటాం కదా దేవుడికి. సో ఈవిడ తీరుస్తా అన్నట్టుగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. కాబట్టి ఇది దూరం అయినప్పటికి కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రత్యేకించి ఇక్కడికి వస్తుంటారు. నిత్యం ఎవరో ఒకరు ఇద్దరు వస్తూనే ఉంటారు, వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. మా వాళ్ళు అయితే కంప్లీట్గా పూజలు చేసుకుంటున్నారండి, అయిపోతుంది కూడా. చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. ఇంకా మొత్తం ఇంకా దండాలు అన్ని పెట్టేసుకున్నారు. సో ఇంక ఈరోజు ఇక్కడ ఎండలు వారాలు అంటారు కదా, అది కావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఇంకొంతమంది వస్తున్నారు ఇక్కడికి. చూసారు కదా, ఈవిడ ముసలావిడ అయినప్పటికీ ఇంత దూరం నడుచుకొని వచ్చారు. చాలా గ్రేట్ కదా. సో అలాగే ఇక్కడ కొంచెం దగ్గరలో మనకి ఈ ట్రైబల్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారండి. మీకు చూపిస్తాను. ఇంతకుముందు వాళ్ళు అయితే కంప్లీట్గా మట్టి తడకలతో ఉండే ఇల్లు. ఇప్పుడు కొంచెం వీళ్ళు కొంచెం రేకు అలాంటిది ఫామ్ చేసుకున్నారు. ఎందుకంటే కొండ మధ్యలో కదా, ఏమైనా జంతువులు వాళ్ళకి అటాక్ చేస్తాయనే ఉద్దేశంతో ఫామ్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ మేకలు కాపరి ఉన్నారు ఈ తోటలో. మా ఆవిడైతే మా మేనకోడలు ఎత్తుకుని వెళ్తున్నాడు. సో తను నడవలేనని చెప్పింది. ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు దాహం వేస్తుంది ఫ్రెండ్స్, నీళ్ళు లేవు. సో ఈ గ్రామం దగ్గర ఒక నుయ్యి ఉంటుంది అనమాట. ఆ నుయ్యలో వాటర్ ఉంటాయని చెప్పేసి మేము వెళ్తున్నాం. చూసారు కదా, చిన్న పాకలు ఉన్నాయి, కొన్ని గడ్డి పాకలు. సో ఇవన్నీ కూడా ట్రైబల్స్ వాళ్ళు నివసించేటువంటి ఇల్లు. చూసారు కదా, ఇక్కడికి పవర్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారండి, పవర్ కూడా వేశారు. ఇంతకు ముందు అయితే ఉండేది కాదు. వీళ్ళు ఆ రేకులతో కొంచెం బాగా ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక నుయ్యి ఉంది. ఈ నుయ్యిలో వాటర్ చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా అంటే ఇప్పుడు అనకూడదు కానీ చాలా స్వచ్ఛందంగా ఉంటాయి, చాలా క్లీన్గా కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే తాగాము. సో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే క్లీన్గా ఉంటాయి, ఎటువంటి స్మెల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమి ఉండదు అనమాట. సో అంత క్లియర్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఇది వాళ్ళు పెంపుడు కుక్కలు అనమాట. అక్కడ ఉన్నాయి కదా, కొండ పక్కనే చూసారు కదా, అదంతా కొండ. ఇక్కడ పక్కన అంటి తోటలు కూడా వేసారు, చిన్న అంటి మొక్కలు వేసారు. సో వాళ్ళు మన వాళ్ళైతే ఫుల్ దాహంగా ఉన్నారండి, మంచిగా నీళ్ళు తాగుతున్నారు. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇలాంటి దగ్గర వాటర్ దొరకడమే ఎక్కువ. మాకైతే వీళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఆ నుయ్యి అనేది వాళ్ళే ఫామ్ చేశారు కాబట్టి మాకైతే వాటర్ అనేది దొరికింది ఫ్రెండ్స్. మేమైతే వాటర్ తాగుతున్నాము. చాలా బాగున్నాయి వాటర్ మాత్రం తప్పకుండా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మా విలేజ్లో ఉన్నటువంటి కొన్ని గ్రామ దేవతలు. సో మా వాళ్ళు అయితే ఫుల్గా మొక్కేశారు కాబట్టి నేను వచ్చి మా నాన్నలు తీసుకొచ్చి మేమందరం కూడా కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి అక్క బావ మేనకోడలు మేనల్లుడు నేను అమ్మ అందరం కలిసి
ఈరోజు ఈ దేవుళ్ళకి అన్నిటికీ కూడా ముర్రాట్లు అంటారు కదా, అవి చెల్లించి చక్కగా వన్ డే మొత్తం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను నేనైతే. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరం కలిసి ఇలా రావటం వల్ల. దైవ కార్యక్రమాలు ఏవి చేసినా చాలా హ్యాపీగా ఉంటుందండి బేసిక్గా. చాలా బాగుంటుంది కూడా, చాలా నిమ్మలంగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అదనమాట. చూడండి వాటర్ చాలా కింద కొంచెం చూసారా అయిపోయింది, అయినప్పటికి కూడా అందులో ఇంకోటి తవ్వారు. అది చాలా తేటకి చాలా లోతుగా ఉన్న వాటర్, అవి మనం ఎన్ని వాళ్ళ మట్టుకు కాబట్టి సరిపోతాయి కూడా. సో అదనమాట. ఫైనల్గా అయిపోయిందండి. మేము అందరం కూడా ఇక్కడ ఇది చేసుకుంటున్నాము, అంటే కొంచెం రిలీఫ్ అవుతున్నాము ఆఫ్టర్ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత. కొంచెం రిలీఫ్గా కాసేపు ఇక్కడ ఉండి అక్కడ నుంచి వాటర్ అయితే తీసుకొచ్చామండి. ఆ వాటర్ కూడా మనం కొంచెం కొంచెం తావులో పనికి వస్తున్నాయి కదా, తాగడానికి దాహం వేస్తాయని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో అయితే నాకు దాహం వేసింది. నేనైతే ఒక చెట్టు నీటి కిందకి వెళ్ళి వాటర్ తాక్కున్నానండి. అక్కడ నుంచి పట్టి తేయడం వల్ల మాకు దారంతా కూడా ఈ వాటర్ తాగడానికి సరిపోయినాయి. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా కొమ్మువలస అమ్మతల్లని మా ఊరికి దగ్గరలోనే ఉంది, అది కూడా విజిట్ చేస్తున్నాం. చూడండి ఇది ఆ గ్రామం కొమ్మువలస. ఇది కూడా చాలా ఫేమస్ అండి. టెంపుల్ చూసారు కదా పచ్చ గోడ ఉంది, అదేని ఇగోండి ఇది టెంపుల్ చూసారు కదా. ఇది కొమ్మువలస అమ్మతల్లి అంటారండి. ఇక్కడ చాలా మంది కూడా వేటలు ఇవన్నీ వేస్తుంటారు. అండ్ పిల్లలకి ఉయ్యాలలో కూడా వేస్తారు ఇక్కడ చూసారు కదా. ఇది ఫస్ట్ అనమాట. ఇదే అమ్మతల్లిగా ఉండి అక్కడ పక్కన గుడి కట్టారు చూసారా. చాలా మంది భక్తులు వచ్చున్నారు. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది చూసారా. ఇందులో పిల్లల్ని ఉయ్యాట్లో వేస్తారు. సో మా వాళ్ళు అయితే ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఏ టెంపుల్కి వెళ్ళినా మనం 3 సార్లు ప్రదక్షిణ అనేది చేస్తాం కదా నార్మల్గా అయితే. సో మనం ప్రదక్షిణ స్టార్ట్ చేశారు చూసారు కదా. సో ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చెట్ల మధ్యలో చూడడానికి. అలాగే మనకి మనసుకు కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు. చాలా మంది మనం వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు చూసారా భక్తులు. చాలా బాగుంటుంది. ఈ అమ్మతల్లి కూడా మోస్ట్ పవర్ఫుల్ అనమాట. మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అమ్మతల్లి. సో మా వాళ్ళైతే ఇంకా మొత్తం పూజ రెడీ చేశారు. మా అక్కగారు ఈవిడ. సో పూజ అయితే మొత్తం రెడీ చేస్తారండి, చేస్తున్నారు చూసారు కదా. సో అదే ఫైనల్గా మేమైతే ఈ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసాము, బాగా అన్ని దైవ దర్శనాలు కానించాము. సో మా ఫ్యామిలీతో తీసుకున్న కొన్ని ఫొటోస్ అండి ఇవన్నీ కూడా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వన్ డే వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.